ఈ తరం నటులకి మీరు ఎవరైనా టచ్లో ఉంటారా సార్ మీతో? అంటే వీళ్ళు అందరూ వస్తూనే ఉంటారు, పిల్లలు వీళ్ళంతా, కొత్త వాళ్ళంతా. వాళ్ళందరికీ అంటే మీరు ఒక స్కూల్ కదా సార్, మీరు ఒక స్కూల్ ఆఫ్ యాక్టింగ్ మీరు. నేను అదే చెప్తాను. నేను సినిమా యాక్టింగ్ నేను 25 సంవత్సరాలు నాటకాలు అయితే వచ్చిందిరా నాకు. మీకు 6 నెలలు 7 నెలలు ఎవరు నేర్పుతాడు? ఏదో అక్కడ చేరండి క్లాస్, ఇక్కడ చేరండి 2 లక్షలు ఖర్చు పెట్టాను. అవన్నీ కబుర్లు. ప్రాక్టికల్గా తెలియాలి, అనుభవం ఉండాలి, నీకు నువ్వుగా ఉండాలి. ఎందుకంటే నీ కురుక్షేత్రం అని నాటకం ఉంది తెలుసా నీకు? దాంట్లో కృష్ణుడు 4 వేసేవారు. ఒకటి పర్సనాలిటీకి ఒకటి సంబంధం ఉండదు. ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు వేసేవారు. వాడి గాత్రం వేరు, వీడి గాత్రం వేరు, ఆర్మరీ పెట్టి వేరు, వాడి ఆర్మరీ పెట్టి వేరు. కానీ 4కి 1 సూర్ కొట్టేవారు ప్రతిపద్యానికి. ఎందుకని? దాని అర్థం ఏంటి? యూ మస్ట్ అరెస్ట్ ది ఆడిటోరియం విత్ యువర్ పెర్ఫార్మెన్స్. కానీ ఇప్పుడు అంతా హీరో సెంట్రికే కదా సార్ సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు సినిమా తీయడమే కథానాయకుడి చుట్టూ అల్లే కథలు ఎక్కువగా. నేను చెప్పాను కదా, కాలం మారిపోయింది. అది సార్ ఇప్పుడు మాయాబజార్ 100 డేస్ ఫంక్షన్ బజార్లో దుర్గా కళామందిరంలో చేశారు నా చింతనాలు. ఇలా 3 అంకి తిరగేస్తే అట్ట ఉంటుంది, అట్ట ఉంది స్టేజ్. ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది. ఏంటంటే ఈ చివరేమో రంగారావు, ఈ చివర ఆర్ నాగేశ్వరరావు కూర్చున్నారు, మధ్యలో ఎన్టీ రామారావు అన్నారు. ఈ నాగేశ్వరరావుని ఎవరిని చూడలేదు, ఎవరు అందరి టెక్ కూర్చున్నారు పొట్టిగా. అప్పుడు మాట్లాడుతూ సిఎస్ఆర్ ఆంజనేయులు గారు మాట్లాడుతూ, మాయాబజార్ సినిమా అంటే హీరో ఘటోత్కచుడు రంగారావే, ఎవరెన్ని వేషాలు వేసినా వాళ్ళు అయితే ఆ సినిమా లేదు, గొప్పగా చేశాడు, అది ఇది అని చెప్పి చాలా పొగిడుతూ మాట్లాడేది. అయితే ఆర్టిఫిషియల్ టాలెంట్ అంటే తోటి నటుడిని మెచ్చుకోవడం. అప్పుడు రంగారావు తర్వాత మాట్లాడుతూ, ఏదో నన్ను పొగిడారు, సిఎస్ఆర్ మాత్రం తక్కువ, శకుని పాత్ర ఆయన చేస్తే తప్ప ఇంకెవడేసినా ఎక్కదు, అంత గొప్పగా చేశాడు అవన్నీ. ఒక్క మాట అండి ఏమీ లేదు, ఐఎమ్ ఏ పర్సనాలిటీ ఆర్టిస్ట్, ఈజ్ ఏ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అన్నాడు. నా పర్సనాలిటీ అడ్వాంటేజ్ ఆయనకి లేదు, కానీ మంచి అలా చేశాడంటే ఏంటి గొప్ప విశేషం కాదు. మరి ఆ సహృదయత, ఆ నమ్రత అన్నీ ఉండే ఆ రోజుల్లో అంటారా సార్? అంటే దాన్ని ఏమంటారంటే ప్రొఫెషనల్ ఎథిక్స్. మనం కూడా చేయాలి, అలాంటి వేషం చేసి డబ్బులు సంపాదించాలనుకునేవారు, కానీ ఆడికి రాకూడదు నాకు రావాలి అనుకునేవారు కాదు. అలా గర్వపడి పాడు చేసుకునే వాళ్ళే అందరూ, పోయిన వాళ్ళు అందరూ. రాజనాథ్ గారు, కాంతారావు, పద్మనాభం గారు, వీళ్ళంతా ఏమిటి క్యారెక్టర్స్ ఫెలోస్. ఏదో కొద్దిగా గొప్ప మనం కూడా కాస్త మంచిగా ఉన్నాం కాబట్టి భగవంతుడు ఈ పొజిషన్లో ఉంచాడు. వాళ్ళు దారి తప్పారా సార్? అంటే వాళ్ళు డబ్బులు చాలా పోగొట్టుకున్నారని విన్నావు సార్. దారి తప్పడం అంటే అదే, డబ్బులు ఉన్నాయంటే నటుడిగా పేరులో ఉన్నట్టే కదా, ఆ పేరు తప్పారు, ఆ రూట్ తప్పారు. మనం అందుకే దిక్కుమాలిన అంటాం. దిక్కుమాలిన అనే పదం ఎక్కడ లేదు. దిక్కుమారిన నువ్వు వాళ్ళందరూ నడిచే దిక్కు కాకుండా వేరే దిక్కులో నడుస్తున్నాడు, అందుకని వాడు బతుకట్టా ఉన్నాడు. అలాగే ఊరేగింపు అంట, ఊరేగింపు ఎక్కడ లేదు. ఆ రోజుల్లో ఏంటంటే నాకు 58 ఏళ్ళు లేదు పెళ్ళి. ఆ రోజుల్లో ఏంటంటే పల్లకీలో కూర్చోరు, ఊరంతా తిప్పేవారు, అంతే. సాక్ష్యం ఏముంది? అగ్ని. పాత సినిమాలు చూస్తే అగ్ని సాక్షిగా కట్టిన ఈ తాళ్ళు అని చూపిస్తాం, అందుకని సాక్ష్యం లేదు. పెళ్ళైన 2 నెలలు అయిన తర్వాత నా వెళ్ళం కాదంటే సాక్ష్యం. అందుకని ఆ పల్లకీలో కూర్చోబెట్టి ఊరంతా తిప్పేవారు. ఇది నా వెళ్ళం కాదు, లేదని మేము చూసాము, వీళ్ళు పెళ్ళైన తర్వాత ఊరేమి మా ఇంటి ముందు వెళ్ళారని చెప్పడానికి ఒక సాక్ష్యం. ఊరికి ఎరిగింపు, ఊరేగింపు. ఓహో, ఎంత అద్భుతం సార్. ఊరికి ఎరిగింపు, ఊరేగింపు కాదు. ఇప్పుడు అది ఊరేగింపు అయి ట్యాక్సుల కోసం డబ్బులు ఖర్చు. అదే ఊరేగింపు, దాన్ని ఒక తిట్టుగా కూడా అనుకుంటారు. ఇప్పుడు దిక్కుమాలని కూడా అలాగే తిట్టు అనుకుంటారు. దిక్కు అలాగే ప్రతిదానికి భగవంతుడు ఇచ్చిన దాంట్లో ప్రతి వస్తువుకి ప్రతి మాటకి అర్థం ఉంది. ఇప్పుడు పొద్దున్నే లేచి నువ్వు నేను ఇంక్లూడింగ్ మీ మనం అందరం చేసే తప్పేమిటి చెప్పు? అద్దం ముందు నుంచి అందంగా ఉన్నాం అనుకోవడం. బడతలోడు వరెట్టి తిట్టా అనుకుంటుంటాడు. ఆడవాళ్ళు ఏదో
కట్టని సాధన కట్టని ఇలా దూకుని అలా దూకుని చీరలు కట్టుకుని కదా. అందుకు కాదు, నా మొహాన్ని మచ్చ ఉంది, నా మచ్చ నాకు కనపడదు. ఒరే శ్రీనివాసరావు నీ మొహాన్ని మచ్చ ఉందిరా అని దోశ నాకు అనిపించకుండా, ఆ ఛాన్స్ నీకు ఇవ్వకుండా స్వాతికి నా మచ్చని నేను చూసుకుని సర్దుకుని తుడుచుకుని బతకడం కోసం భగవంతుడు ఇచ్చిన గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ మీరు రారు అనే దృక్పథంతో అర్థం ముందు నుంచో నీ మనసు ఎలా ఉంటుంది అది నేర్చుకోవాలి. మీరు చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండి సార్, ఎక్కడ అంటే కేవలం లౌక్యంతో మాత్రం కాకుండా మీరు నమ్మినది ఇదే కరెక్ట్ అని అంటూ కూడా ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఒక పరిశ్రమలో, అంటే అక్కడ మానవ సంబంధాలే ప్రధానమైన పరిశ్రమలో ఇప్పుడు నమ్మకం ఉందండి. మన జీవితం మన ఎదురుకుండా కనపడుతుంది. అది నేనేం బయటి విషయాలు చెప్పట్లేదే, నేను రామాయణం భారతం గురించి చెప్పట్లా. ఒక రోజున ఒక అతను మామూలుగా మాట్లాడుతూ నాతో కొలీగ్ లేవు పనిచేసినవాడు, ఒక రోజు ఏదో మాట్లాడుతూ జీవితం అంటే టెన్షన్గా ఉందన్నాడు. జీవితం అంటూ టెన్షన్ ఎందుకురా, ఫైనాన్స్ ఏమన్నా తెచ్చి అదేం లేదు, టెన్షన్ వస్తాను తక్క, పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకున్నారు, నాకేం లేదు, ఏమిటో నాకు తెలియదురా, జీవితం అంటే టెన్షన్గా ఉంటుంది అన్నాడు. జీవితం అంటే ఇంకా టెన్షన్ ఎందుకురా, ఆ పదంలోనే అర్థం ఉంది కదా అన్నాను. అదేమిటి అన్నాడు, రాయి తెలుస్తుంది అన్న. రాశాడు జీవితం అని, చివరికి ఏముందన్న, 0 ఉందన్నాడు. అదేరా జీవితం, పిచ్చి ఉంటాను. ప్రతి పదంలోనే అర్థం దాంట్లోనే ఉంటుంది కదా. 0 ఉంటుంది చివరికి, అంతే. పెద్దలు పోతే పుణ్యాత్తులు పోతే పూర్ణం అంటారు, నాలంటారు, బౌడు పోతే శూన్యం అంటారు, అంతే తేడా. కాబట్టి దేవుడు ఉన్నాడు లేడు అంటారు. నార్ల తాతారావు గారిని పేరు విన్నావా ఎప్పుడన్నా? నార్ల తాతారావు విన్నాను సార్. పద్మభూషణ్ ఇచ్చారు. ఆయన పెద్ద గ్రేట్ ఇంజనీర్. అవును అవును. ఆయన పేరుతో ఇప్పుడు మనకి బెజవాడ వెళ్తుంటే ఇబ్రహీంపట్నం దగ్గర రింగ్ రోడ్ దగ్గర నార్ల తాతారావు థర్మల్ స్టేషన్ అని ఉంటుంది. అంత పెద్ద గౌరవం ఉన్నవాడు, విద్వత్ ఉన్నాడు. రామారావు టైంలో ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ కూడా చేశాడు. ఆయన ఎందుకు ఇచ్చారు మరి నీకు ఇంత బిరుదాన్ని అడిగామనుకో ఏమంటారు, నేను కరెంట్ క్రియేట్ చేశానంటాడు. కరెంట్ క్రియేట్ చేశాను, కరెంట్ లేకపోతే ప్రపంచం లేదు ఇవాళ, తెలుసు కదా నీకు. అవును. మరి ఆయన దగ్గరికి వెళ్ళి కరెంట్ క్రియేట్ చేశారని కదా నీకు ఇంత ఇచ్చారు, మరి నీకు పిల్లలు లేరంట కదా అన్నాం అనుకో, ఎవరు చెప్పాడు రేడు మా పెద్దబాయ్ అంటాడు. మరి ఇది వాడి క్రియేషనేగా. అవును. మరి నీ కొడుకుని చూపించావు కదా, ఇది నీ క్రియేషను. మరి కరెంట్ కానీ నీ క్రియేషనే కదా, నీకు ఇంత గౌరవం అందుకే జరిగింది. ఆ కరెంట్ చూపించమని అడగని చూపిస్తాడేమో, చూపించగలడా? కాబట్టి దీంట్లో అర్థం ఏంటి, ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, విచ్ యూ కెనాట్ సీ, విచ్ యూ కెనాట్ టచ్, దట్ పవర్ ఈజ్ ఎ గాడ్. అది నువ్వు అల్లా అనుకో, జీసస్ అనుకో, ఏమనుకుంటావు అనుకో, పవర్ ఈజ్ ఎ గాడ్, జీఓడి గాడ్. సచ్ ఎ బ్యూటిఫుల్ రెవల్యూషన్ సార్. మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది కదా సార్. చెప్పగలడా? చూపించలేడు. అక్కడ దాకా ఎందుకు పోయినా అంత ఎక్స్ప్లెనేషన్ అక్కడ సింపుల్. వితౌట్ ఎక్స్ దేర్ ఇస్ నో మ్యాథమెటిక్స్. అవునా? ఎక్స్ లేదే మ్యాథమెటిక్స్ లేదు. అవును. వాట్ ఈజ్ ఎక్స్ చెప్పండి, వాట్ ఈజ్ ఎక్స్? మనం ఏరిస్తే అదే. ఎక్స్ బదులు వై పెట్టు, వాట్ ఈజ్ వై? నువ్వే క్రియేట్ చేస్తావు దాని గురించి చెప్పలేవు. ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, విచ్ యూ కెనాట్ సీ అండ్ టచ్, దట్ పవర్ ఈజ్ ఎ గాడ్. వాడే భగవంతుడు. అందుకే రూపాలను ఊహించుకు పెట్టుకోవడం తప్ప మనం ఎవరు చూడలేదు. ఈ డిస్కట్లు ఊరికి 8 నిమిషాలు ఉంటాయి, 7 గడ్డాలు ఉంటాయా, ఇవన్నీ పిచ్చి మాటలు. ఎవరి తత్వం వాడిది, నా నమ్మకం అది. నేను దేవుడి ధ్యానం చేసుకునేటప్పుడు నేను జయమాలితో జ్యోతిలక్ష్మితో బోలు సినిమాలు చేశాను. నాకు వాళ్ళు జ్ఞాపకం రాకుండా మనసులోకి, అందుకని ఏదో ఒక విగ్రహం పెట్టుకుని దేవుడు అనుకుని కాన్సన్ట్రేషన్ కోసం పెట్టుకుంటున్నాను. అంతేగాని నాకు నేను చూశాను వాళ్ళతో తిరిగాను కాదు దేవుడితో. ఎట్ట మర్చిపోతాం? నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు కొత్తలో ఆయన శత్రు డైరెక్టర్ సత్యమూర్తి గారు, ఆయన డైరెక్టర్, ఒక సారాగొట్ట ఆపరేటర్ వేషం నాది. అది ఓపెనింగ్కి డ్యాన్స్ గురించి పాట పెట్టాడు. నాకు తెలీదు ఇవాళ పాట ఉందా, నువ్వు కాసేపు నైట్ పని చేయాలని చెప్పాడు. సర్లే అనుకుని వెళ్ళాం.
వెళ్తే ఏదో మ్యూజిక్ గీజిక్ వేసారు, అయిపోయింది. కోట రాని వాళ్ళిద్దరు వస్తారు, డాన్సులు రాగానే ఇట్లా లేవాలి అని అన్నాడు. సరే అని ఇట్లా లేద్దామని రెడీగా రిహార్సల్ చేసి కూర్చున్నాను. తక్కువ యాక్టప్పుడు జ్యోతిలక్ష్మి జయమాలి ఇద్దరు వచ్చారు. ఎదురు వచ్చి నా తోళ్ళ మీద కూర్చున్నారు. నాకు ఎట్లా ఉంటుంది, సినిమాలు ఎక్కడ చూసాను, అంతే కదా సార్. 10 టేకులు తీసుకున్నా. ఏమయ్యా ఏందంటాడు. అప్పుడు జ్యోతిలక్ష్మి గారు అంది, మీరున్నాను నేను చెబుతాను, ఏమండి మీకు ఆశ్చర్యం వేస్తున్నావునా? అవునమ్మా, నాకు అసలు ఆశ్చర్యం మీతో నేను కళ్ళ కూడా అనుకోలేదంటే అది అంతేనండి అందరూ అనుకుంటారు. పర్లేదు ఏం పర్లేదు అని కాసేపు సరదా మాట్లాడి అంటే మేము మళ్ళీ టేక్ అయిపోయింది. తర్వాత 10 సినిమాలు చేసిన ఇద్దరం కలిసి. అది వేరు సంగతి చెప్తున్నా. అలాంటి భావాలు ఏం రాకుండా ఏదో పెట్టుకుని ఓ దేవుడు అని చూసుకుని ఒక విగ్రహం పెట్టుకుని ఊగతో పెట్టుకునేది, అంతేగాని దానికి ఇదేం కాదు. అందుకే అంటారు పెద్దలు ఏమని చెప్పాడు, మనసు ఫ్రెష్గా ఉండాలి, అంతేగాని స్నానం చేసేవా లేదా, అది చేసేవా లేదా, ఇవన్నీ కాదు, మనసు ఫ్రెష్. శంకరాచార్యులు వారు చెప్పాడు, మనకి బంధువులు లేరన్నాడు. అర్థమైందా? బంధువులు లేరు. మీ నాన్న నువ్వు ఇంత పైకి రావడానికి ఎంత కష్టపడి చేశాడు, వాడు చేసి వెళ్ళిపోతాడు, చేతులు కడుక్కుని వెళ్ళిపోతాడు. నీ పిల్లలు నువ్వు చేస్తావు, నువ్వు వెళ్ళిపోతావు. ఇట్స్ వ్యాపారం. కాబట్టి మనకి ఇదేం లేస్తాను. మరి ఎవరు బంధువులు ఉన్నారన్నాడు. మరి ఎవరు వాళ్ళు, కానీ వాటికి రూపం లేదన్నాడు. ఆ బంధువులకి ఆకారం లేదు, కానీ బంధువులు ఉన్నారు మనకి. ఎవరు వాళ్ళు? సత్యం మాత. సత్యం అనేది నీ తల్లి, పితా జ్ఞానం, ఈ జ్ఞానం అనేది తండ్రి. సత్యం మాత పితా జ్ఞానం.